వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. జి కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బారు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బారు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. యుద్ధం వల్ల పలు ప్రాంతాల్లో పెట్రోల్ దొరకదన్న వదంతులతో ప్రజలు బంకుల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని డీలర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. చమురు సంస్థలు క్యాష్ అండ్ క్యారీ విధానం అమలు చేస్తుండడంతో ముందస్తు నగదు చెల్లించలేని కొన్ని బంకులు మూతపడుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నాయని, ప్రజలు అపోహలు నమ్మవద్దని అధికారులు భరోసా ఇస్తున్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని కమలా సెంటర్లో గల భవితా స్కూలుకు జగ్గయ్యపేట నియోజకవర్గ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ను శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా భవితా స్కూల్ యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సంపద ఎంతో కొంత దానం చేయడానికి ఇష్టపడాలి. నిజంగా మనకి అన్నీ ఉన్నాయి, వాడికి ఏమి లేవు. అటువంటి సాయం చేయడం కోసం ముందు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా చేయాలని చెప్పి ఇప్పుడు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మా ఎంఈఓ అండ్రాప్ చిట్టిబాబు గారికి అది చింత ఫ్యూచర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జగ్గయ్యపేట ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడుల ఆకర్షణకు తీసుకుంటున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయని పేర్కొన్నారు. నమస్కారం. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మిట్టాల్ అండ్ నిప్పాన్ స్టీల్ యొక్క సంయుక్తంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఉత్తరాంధ్రలో ఉత్తర అనకాపల్లి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వలన ప్రత్యేకంగా రాష్ట్రంలో మరి ఉక్కు ప్రొడక్షన్ కావచ్చు, ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఈ విషయంలో ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ఒక జూమ్ కాల్లోనే ప్రత్యేక ప్రయత్నం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు సమానంగా ఇక్కడ కూడా మరి ప్రత్యేకంగా మెటల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం.
ఈ విధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్ల ఏదైనా ఇండస్ట్రీస్కి అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా పర్మిషన్లు ఇవ్వడం వల్ల ప్రతి వాళ్ళు మన రాష్ట్రం పట్ల పెట్టుబడి పెడతానికి సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల ప్రత్యేకంగా మన నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రంలో మెటల్ స్టీల్ రావడం అనేది ఇండస్ట్రీ రావడం అనేది ప్రత్యేకంగా హర్షించారు. ఈ పెట్టుబడి 11,192 కోట్లతో 311 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం కూడా వెళ్ళిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఇంకా ప్రపంచం అనేక దేశాలు పెట్టుబడి పెడతానికి మన యొక్క ప్రభుత్వం పట్ల ప్రత్యేక ఎన్డీఏ కూటమి ఏదైతే ఈ కూటమి వల్ల మన ప్రభుత్వం పట్ల విశ్వాసంతో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ఒకే ప్రభుత్వ జాబులు ఒకే ప్రైవేట్ జాబులు కూడా యువత ఉద్యోగాలు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు నారా లోకేష్ ఒకేపు సాఫ్ట్వేరు ఒకేపు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, గూగుల్ డేటా సెంటర్ చూసాం, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ చూసాం. మరి ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా సాఫ్ట్వేర్తో పాటు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రంగాలు ముందుకు తీసుకెళ్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వీరులపాడు మండలం అల్లూరిలోని జగనన్న కాలనీ పిచ్చి మొక్కలతో నిండి అడవిని తలపిస్తోంది. రాత్రిపూట తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరగడంతో ఇళ్ల నిర్మాణాలు కూడా ఆగిపోయాయని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి కంపచెట్లను తొలగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.